వివేకానంద గారు మాట్లాడుతూ గౌరవ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ని విమర్శించడం చాలా అర్ధరహితం. ఇవాళ కేపీ వివేకానంద గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. గౌరవ పిసిసి అధ్యక్షుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సాధారణ స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఇన్ఛార్జి ఆర్గనైజేషన్ గా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి కేపీ వివేకానంద నీకు కళ్ళు దొబ్బినాయా? నీకు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? 10 ఏళ్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో బానిస కుక్క లెక్క ఉన్నటువంటి నువ్వా ఇవాళ మాట్లాడుతున్నావు? 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే మరి దాన్ని తగ్గించినటువంటి చరిత్ర కేసీఆర్ది. మరి ఆనాడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని నేను కేపీ వివేకానంద గారిని ప్రశ్నిస్తున్నా. మరి ఆనాడు దొర గడిల్లో కుక్క లెక్క బానిస లెక్క ఉన్నవా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే మీ కేసీఆర్ని ప్రశ్నించు. మీ కేసీఆర్ పార్టీకి ఒక అధ్యక్షుడిగా బీసీని నియమించే దమ్ము మీ కేసీఆర్ కుందా? బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? కేపీ వివేకానంద ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు, నోరు జాగ్రత్తతో మాట్లాడు. ఇంకొకసారి ఏది పడితే అది మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మాట్లాడితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మీకు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ కు, కేటీఆర్ కు, మరి మీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతురు. ఆ అధికారం పోయిందనే అక్కసుతోటి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఏది పడితే అది మాట్లాడుతురు. తస్మత్ జాగ్రత్త వివేకానంద. ఇంకొకసారి గనక మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గురించి అవాక్కులు చెవాల్కులు పేల్తే తెలంగాణలో తిరగలేవు బిడ్డ. జాగ్రత్త. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించు, కేసీఆర్ను ప్రశ్నించు, కేటీఆర్ను ప్రశ్నించు. తెలంగాణలో 10 ఏళ్లుగా అధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిరు అని ప్రశ్నించారు. ఇవాళ అది మర్చిపోయి ఒక బానిస బతుకుతున్న కేసీఆర్ గడిల్లో బానిస లెక్కున్నటువంటి వివేకానంద ఇవాళ మా అధ్యక్షుడిని ఈ విధంగా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇకనైనా మారు మీరు ప్రజలకు ఏం కావాలో ప్రజలకు అందుబాటులో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇవాళ పార్టీకి, ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధంగా ఇవాళ గాంధీ భవన్కి వస్తే న్యాయం జరుగుతుందనే ఇవాళ ఒక నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలు ఉంది. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఇదే చివరి అవకాశం. కేపీ వివేకానంద గారు ఇప్పుడైనా మార్చుకోండి. ఇమ్మీడియట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ క్షమాపణ చెప్పాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే నువ్వు తెలంగాణలో తిరగలేవు బిడ్డ అని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.